హలో త్రివేణి. సార్ చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా సార్. ఎక్కడ పోవా? ఇంట్లోనే. అంతే సార్. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మరి మనం? లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? హలో ఏమా త్రివేణి, అఖిల, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? చెప్పమ్మా. ఆడిట్ నియామకం నియామకం గురించి సార్. అవునా, రైట్. ఆడిట్ నియామకము పునర్నియామకం గురించి తెలుసుకున్నాం కదా. అంతకంటే ముందు అర్హతలు అనర్హతలు కూడా అయిపోయింది కదా. ఓకే. కదమ్మా, ఆడిట్ నియామకం పునర్నియామకం చెప్పినామా మీకు? లేదు కదా, చెప్పినానా? సార్ నోట్స్ పెట్టినారు సార్. నోట్స్ పెట్టినాను అంతే. అంతే, నోట్స్ పెట్టినాను కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సరే సర్లే. వాళ్ళకి కంప్యూటర్ వాళ్ళకి ఆ రోజు మీకు లేదు, కంప్యూటర్ వాళ్ళకి మాత్రం ఉంది కదా, అది చెప్పాను. అట్లే నోట్స్ మీకు కూడా ఫార్వర్డ్ చేశాను, రాసుకుంటారని. సరే, ఈరోజు ఆడిటర్ నియామకం మరియు పునర్నియామకం గురించి తెలుసుకుంటాం. ఆడిటర్ అంటే మనకి తెలుసు. ఆడిట్ అనేటువంటి విధిని నిర్వర్తించేటువంటి వ్యక్తిని, లేదా ఆడిట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి వ్యక్తిని ఆడిటర్ అంటాము. ఆడిటర్ ఏ విధంగా నియామకం జరుగుతుంది, అతని తర్వాత తొలగించబడినట్లయితే అతన్ని ఏ విధంగా మళ్ళీ పునర్నియామకం చేస్తారు అనేది మనకు టాపిక్. మన దేశంలోని మన దేశంలోని కంపెనీలు అన్ని తమ ఖాతా పుస్తకాలను తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి ఆడిటర్ల చేత ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించవలసి ఉంటుంది. ఇది కంపెనీల చట్టం ప్రకారం విధిగా ఏ కంపెనీ అయినా సరే కంపెనీలు అనేవి తప్పనిసరిగా విధిగా తమ లెక్కల్ని అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత ఆడిట్ చేయించుకోవాలి. సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థలు ఆడిట్ చేయించుకోవాల్సినటువంటి విధి అయితే లేదు. అయితే ఈ ఆధునిక వ్యాపార వ్యవస్థలో సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాల వల్ల అవి కూడా ఆడిట్ చేయించుకోవడం జరుగుతుంది. అయితే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థలకు అర్హత కలిగినటువంటి ఆడిటరే ఆడిట్ చేయవలసినటువంటి అవసరం లేదు, ఎవరైనా చేయవచ్చు. కాబట్టి దానికి అర్హతలు అంటూ ఏమీ లేవు. ప్రత్యేకించి కంపెనీల యొక్క ఖాతా పుస్తకాలను ఆడిట్ చేసేటువంటి వ్యక్తికి కొన్ని
అర్హతలు ఉండాలి. కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హత కలిగినటువంటి వ్యక్తినే ఆ కంపెనీ నియమించుకోవాలి, ఆడిట్ చేయించడానికి నియమించుకోవలసి ఉంటుంది. సరే, అందువల్ల కంపెనీ ఆడిటర్ నియామకం జరగాలి. కంపెనీ ఆడిటర్ల నియామకానికి సంబంధించి నియమ నిబంధనలు, షరతులు అనేవి కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 139లో పొందపరచడం జరిగింది. అంటే వీటికి సంబంధించి ఏ వ్యక్తి కంపెనీ యొక్క పుస్తకాలను ఆడిట్ చేయవచ్చు, కంపెనీ యొక్క తొలిపొద్దు పుస్తకాన్ని, ఖాతా పుస్తకాన్ని, అన్నిటినీ లెక్కల్ని ఎవరు ఆడిట్ చేయించవచ్చు, ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, నియమ నిబంధనలు ఏవి, ఆ విధంగా నియమించబడతాడు అనేది కంపెనీల చట్టం 2013 సెక్షన్ 139లో దాన్ని తెలియజేయడం జరిగింది. కంపెనీల చట్టం ప్రకారం అయితే కంపెనీ ఆడిటర్లను డైరెక్టర్లు కానీ, వాటాదారులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నియమించవచ్చు. ఇది ఒకటి. ఎందుకంటే ఇది ప్రభుత్వ కంపెనీలు మినహా మిగిలిన కంపెనీలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఇవి. వాటాదారుల బోర్డు చేతైనా నియమించబడవచ్చు, వాటాదారుల చేతైనా నియమించబడవచ్చు, డైరెక్టర్ల బోర్డు చేతైనా నియమించబడవచ్చు, లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేతైనా నియమించబడవచ్చు. ఇది ఒకటి. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డు చేత నియామకం. డైరెక్టర్లు, ప్రతి కంపెనీకి డైరెక్టర్ల బోర్డు అనేది ఉంటుంది కదా. కంపెనీకి వాటాదారులు నిజమైన యజమానులు అయినప్పటికీ కూడా ఆ యజమానులు అంటే వాటాదారులు దేశం నలుమూలలా ఉంటారు. వారు ప్రత్యక్షంగా కంపెనీ నిర్వహణలో పాల్గొనడానికి వీలుండదు. అందుచేత వాటాదారులు కంపెనీ నిర్వహించడానికి కొంతమంది డైరెక్టర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. వారిని డైరెక్టర్ల బోర్డు అంటాము. ఆ డైరెక్టర్ల బోర్డు చేత కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది. అటువంటి డైరెక్టర్ల బోర్డు చేత ఆడిటర్ని నియమించవచ్చు. కొత్తగా స్థాపించబడినటువంటి ఒక కంపెనీ తన మొదటి ఆడిటర్లను కొత్తగా స్థాపించబడినటువంటి కంపెనీ మొట్టమొదటిసారిగా నియమించబడేటువంటి ఆడిటర్లని మొదటి ఆడిటర్లు అంటాం. ఆ తర్వాత ఇంకా నియమించబడేటువంటి వారిని తర్వాత నియమించబడే ఆడిటర్లు అంటాం. ఇక్కడ మొదటి ఆడిటర్లు, తర్వాత ఆడిటర్లు అని 2 రకాలు ఉంటారు. కొత్తగా స్థాపించబడినటువంటి కంపెనీల చట్టం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక కంపెనీ తన మొదటి ఆడిటర్లను నమోదైన తేదీ నుండి 30 రోజులలోగా డైరెక్టర్ల బోర్డు ఆడిటర్లను నియమించవలసి ఉంటుంది. ఇది అంటే కొత్తగా స్థాపించబడినటువంటి ఒక కంపెనీ తన మొదటి ఆడిటర్లని ఆ కంపెనీ నమోదైనటువంటి తేదీ నుండి 30 రోజుల్లోగా డైరెక్టర్ల బోర్డు నియమించవలసి ఉంటుంది. ఆ విధంగా నియమితుడైనటువంటి ఆడిటర్ మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగిసే వరకు పదవిలో ఉంటాడు. అంటే పర్మనెంట్గా కాదు, శాశ్వతంగా ఉండడు. అంటే అది కొత్తగా స్థాపించబడింది ఆ కంపెనీ స్థాపించబడిన తర్వాత 30 రోజులుగా నియమించబడతాడు. అయితే ఆ విధంగా కొత్తగా నియమించబడినటువంటి ఆడిటర్ మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగిసే వరకు పదవిలో ఉంటాడు. మొదటి సాంవత్సరిక సమావేశం జరిగే వరకు మాత్రమే పదవిలో ఉంటాడు. ఆడిటర్
ఆ మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత ఆడిటర్ అతని పదవీ కాలం ముగుస్తుంది. ఆడిటర్ రాజీనామా వలన కాకుండా మరి ఏ ఇతర కారణాల వలన ఏర్పడినటువంటి ఖాళీలను కూడా డైరెక్టర్లే భర్తీ చేయవలసి ఉంటుంది. ఆడిటర్ రాజీనామా వలన కాకుండా ఏ ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఇతర కారణాల వల్ల అతడు ఏదైనా ఖాళీ ఏర్పడినట్లయితే డైరెక్టర్ల బోర్డే భర్తీ చేయవలసి ఉంటుంది. కానీ అటువంటి నియామకం కూడా తాత్కాలికమైనదే, అది కూడా టెంపరవరీనే, అది కూడా పర్మనెంట్ కాదు, అది కూడా టెంపరవరీ మాత్రమే, అది కూడా తాత్కాలికమైనది మాత్రమే. ఈ తాత్కాలిక ఆడిటర్ తదుపరి ఆ తర్వాత అతడు నియమించబడిన తర్వాత తదుపరి వాటాదారుల సాధారణ సమావేశం వరకు మాత్రమే కొనసాగుతాడు. ఇతడు కూడా అంతే. తాత్కాలికంగా నియమించబడినటువంటి ఒక ఆడిటరు తర్వాత అది సాధారణ సమావేశం జరిగే వాటాదారుల యొక్క సాధారణ వార్షిక సమావేశం వరకు మాత్రమే పదవిలో కొనసాగుతాడు. సాధారణ సమావేశంలో వాటాదారులు అటువంటి ఆడిటర్ను కొనసాగించవచ్చును, కొన్ని పరిస్థితుల్లో తొలగించి వేరొక ఆడిటర్ను కూడా నియామకం చేయవచ్చు. ఇది ఈ కండిషన్ అనమాట. డైరెక్టర్ల బోర్డుచే నియమించేటువంటి ఆడిటర్లు ఏ విధంగా అంటే, కొత్తగా స్థాపించబడినటువంటి ఒక కంపెనీ తన మొదటి ఆడిటర్లను నమోదైనటువంటి తేదీ నుండి 30 రోజులలోగా డైరెక్టర్ల బోర్డు నియమించవలసి ఉంటుంది. ఆ విధంగా నియమితమైనటువంటి ఆడిటర్ మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగిసే వరకు మాత్రమే పదవిలో ఉంటాడు. ఆడిటర్ రాజీనామా చేసి, ఒకవేళ ఏ ఆడిటర్ అయినా ఉన్నటువంటి ఆడిటర్లు ఆడిటర్ అయినా కూడా రాజీనామా వలన కాకోకుండా మరే ఇతర వలన ఖాళీ ఏర్పడినట్లయితే ఆ ఖాళీని కూడా అంటే ఆ డైరెక్టర్ను కూడా ఆ ఆడిటర్ను కూడా ఖాళీగా ఏర్పడినటువంటి అతని స్థానంలో డైరెక్టర్ల బోర్డే భర్తీ చేయవలసి ఉంటుంది. కానీ అటువంటి నియామకం కూడా తాత్కాలికమైనదే, టెంపరవరీనే. ఈ తాత్కాలిక ఆడిటర్ తదుపరి వాటాదారుల వార్షిక సమావేశం వరకు మాత్రమే పదవిలో కొనసాగుతాడు. సాధారణ సమావేశంలో వాటాదారులు అట్టి ఆడిటర్ను కొనసాగించవచ్చును, లేదా తొలగించి వేరొక ఆడిటర్ని నియమించుకోవచ్చు. ఇది డైరెక్టర్ల బోర్డు చేత నియామకం జరిగేటువంటి విధానం ఇది. ఇక రెండోది వాటాదారుల చేత నియామకం. వాటాదారులు అంటే కంపెనీ నిజమైనటువంటి యజమానులు అయినటువంటి వాటాదారుల చేత ఆడిటర్ని నియమించబడటం అనేది. మొదటి ఆడిటర్ను కాకోకుండా తర్వాత ఆడిటర్లను వాటాదారులు నియామకం చేస్తారు. అంటే మొదటి ఆడిటర్ల నియామకం వాటాదారులు చేయరు, డైరెక్టర్ల బోర్డు మాత్రమే చేస్తుంది మొదటి ఆడిటర్ని. కానీ ఆ మొదటి ఆడిటర్లు కాకుండా తర్వాత నియమించబడేటువంటి ఆడిటర్ని వాటాదారులు నియామకం చేస్తారు. వాటాదారులు తమ వార్షిక సమావేశంలో ఆడిటర్ని కొత్తగా నియమించడం కానీ, లేదా అంతకుముందే ఉన్నటువంటి పాత ఆడిటర్ని తిరిగి నియమించడం కానీ చేయవచ్చు. అంటే వాటాదారులు అంతకుముందు కొత్తగా నియమించడం అన్న వార్షిక సమావేశంలో వాళ్ళు ఆడిటర్ని కొత్తగా నియమించడానికైనా నిర్ణయం తీసుకోవచ్చు, లేదా పాత ఆడిటర్ని తిరిగి నియమించడం కోసమైనా నిర్ణయం చేయవచ్చు. అంటే కొత్త ఆడిటర్ని నియమించవచ్చు, లేదా పాత ఆడిటర్నే నియమించవచ్చు. ఈ విధంగా వాటాదారులు ఆడిటర్ను నియామకం చేసి ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా ఆడిటర్కు, కొత్తగా నియమించబడినటువంటి ఆడిటర్కు 7 రోజులలోగా ఆ విషయాన్ని అందజేయవలసి ఉంటుంది. అంటే పలానా వ్యక్తి కొత్తగా నియమించబడినట్లయితే ఆ వ్యక్తికి
డైరెక్టర్గా నియమించబడడానికి మీరు కాబట్టి మా కంపెనీకి డైరెక్టర్గా నియమించడం జరిగింది మిమ్మల్ని అనే విషయాన్ని 7 రోజుల్లోగా అతనికి తెలియజేయవలసి ఉంటుంది. అది అందిన 30 రోజులలో 7 రోజుల్లోగా వీళ్ళు నిర్ణయం తీసుకొని 7 రోజుల్లోగా ఆ విషయాన్ని కొత్తగా నియమించబడినటువంటి ఆడిటర్కి తెలియజేయాలి. అది అందిన 30 రోజుల్లో ఆ ఆడిటర్ తన సమ్మతిని కానీ తిరస్కృతిని కానీ తెలియజేయాలి. అంటే కొత్తగా నియమించబడినటువంటి ఆడిటర్ తన అంగీకారాన్ని కానీ లేదా తిరస్కారాన్ని కానీ తెలియజేయాలి. ఎన్ని రోజుల్లోగా? 30 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇది కొత్త ఆడిటర్ని నియమించినట్లయితే ఈ కండిషన్. ఒకవేళ పాత ఆడిటర్నే తిరిగి నియామకం చేసినట్లయితే ఎలాంటి సమాచారం ఎలాంటి వర్తమానాన్ని పంపించినటువంటి అవసరము లేదు. ఇది కండిషన్ అన్నమాట. అంటే ఎలాంటి వర్తమానం కూడా పంపనవసరం. కొత్తగా నియమించబడినటువంటి ఆడిటర్ల విషయంలో మాత్రమే ఆ విషయాన్ని కొత్తగా నియమించబడిన ఆ వర్తమానాన్ని ఆ సమాచారాన్ని తెలియజేయవలసి ఉంటుంది. కానీ పాత ఆడిటర్ని తిరిగి కొనసాగించినట్లయితే అది ఆ కండిషన్ వర్తించదు, పంపనవసరము లేదు, వర్తమానాన్ని పంపనవసరము లేదు. ఈ విధంగా అంటే మొదటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమి, వాటాదారులచే నియామకం అనే దాంట్లో మొదటి ఆడిటర్ను కాకోకుండా తర్వాత ఆడిటర్లు మాత్రమే వాటాదారులు నియామకం చేస్తారు. వాటాదారులు తమ వార్షిక సమావేశంలో ఆడిటర్ను కొత్తగా నియమించవచ్చు లేదా పాత ఆడిటర్నే కొనసాగించవచ్చు. ఒకవేళ కొత్త ఆడిటర్ నియామకం చేస్తే వాళ్ళు రాతపూర్వకంగా 7 రోజుల్లోగా ఆ విషయాన్ని నియమించబడినటువంటి ఆడిటర్కి తెలియజేయాలి. అది అందిన 30 రోజుల్లోగా ఆ ఆడిటర్ కొత్తగా నియమించబడినటువంటి ఆడిటర్ తన అంగీకారాన్ని తన సమ్మతిని కానీ లేదా తిరస్కృతిని కానీ అతడు తెలియజేయవచ్చు. తన ఇష్టతను తెలియజేయవచ్చు లేదా అయిష్టతనైనా తెలియజేయవచ్చు. ఒకవేళ పాత ఆడిటర్ని తిరిగి నియామకం చేసినట్లయితే ఎలాంటి వర్తమానాన్ని ఎలాంటి సమాచారాన్ని పంపనవసరము లేదు. ఇది ఒకటి. మూడవది కేంద్ర ప్రభుత్వం చేత నియామకము. వాటాదారులు తమ వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ను నియమించకపోయినట్లయితే కొత్తగా ఆడిటర్ను నియమించకపోయినట్లయితే లేదా పాత ఆడిటర్ను తిరిగి నియమించకపోయినట్లయితే ఆ విషయాన్ని 7 రోజులలోగా కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు ద్వారా తెలియజేయాలి. ఇది ఒకటి. అంటే వాటాదారులు తమ వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ను నియమించకపోయినా లేదా పాత ఆడిటర్ను తిరిగి నియమించకపోయినా ఆ విషయాన్ని 7 రోజుల లోపల కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు ద్వారా తెలియజేయవలసి ఉంటుంది. అప్పుడు ఆ ఆడిటర్ను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుందన్నమాట. అంటే వాటాదారులు నియమించకపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఆ కంపెనీకి ఆడిటర్ను నియమించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి నోటీసును పంపకపోయినట్లయితే అంటే వాటాదారులు ఆడిటర్ని నియమించకుండా దాన్ని నోటీసును కేంద్ర ప్రభుత్వానికి పంపకపోయినట్లయితే దానికి బాధ్యులైనటువంటి ప్రతి అధికారి కూడా 500 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఇది అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కొన్ని అంశాలు. వాటాదారులు తమ వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ని నియమించకపోయినా లేదా పాత ఆడిటర్ని కొనసాగించకపోయినా ఆ సమాచారాన్ని ఆ విషయాన్ని 7 రోజుల్లోపు కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేసిన తర్వాత అప్పుడేం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వమే ఆడిటర్ను నియమిస్తుంది ఆ కంపెనీకి. ఒకవేళ ఈ విధంగా వాటాదారులు నియమించకపోకుండా
తర్వాత ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేయనట్లయితే అప్పుడు దానికి బాధ్యులైనటువంటి ఆ కంపెనీలో పెద్ద పై స్థాయి ఉద్యోగులైనటువంటి బాధ్యులైనటువంటి ప్రతి అధికారికి కూడా 500 రూపాయల వరకు జరిమానా విధించవచ్చును. ఇది అంటే ఆడిటర్ నియామకంలో ఇప్పుడు మనము 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైరెక్టర్ల బోర్డు చేత నియామకము, 2 వాటాదారుల చేత నియామకము, 3 కేంద్ర ప్రభుత్వం చేత నియామకం. ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతులు కాకోకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక తీర్మానం ద్వారా ఆడిటర్ని నియామకం చేయవచ్చు. ప్రత్యేక తీర్మానం ద్వారా వాటాదారులు ఆడిటర్ని నియామకం చేయవచ్చు. అది ఏంటంటే ప్రత్యేక తీర్మానం ద్వారా ఆడిటర్ నియామకం అంటాం దాన్ని. సాధారణంగా వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ను నియమించుటకు సాధారణ తీర్మానం సరిపోతుంది. సాధారణంగా అయితే సాధారణ పరిస్థితుల్లో కంపెనీల చట్టం ప్రకారము వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ని నియమించడానికి సాధారణ తీర్మానమే సరిపోతుంది. కానీ కంపెనీల సవరణ చట్టం అని 1974లో ఒకటి చేయడం జరిగింది. కంపెనీల చట్టం కాదు ఇక్కడ. ఇప్పుడు ఒకప్పుడు కంపెనీల చట్టం 1956, ఇప్పుడు కంపెనీల చట్టం 2013. అది మనకి బాగా గుర్తుంటుంది. కానీ సవరణ చట్టం ఎప్పుడైనా సవరణ చేసుకోవచ్చు. 1965లో ఒకసారి జరిగింది, 74లో, ఈ విధంగా ఎన్నిసార్లు జరిగింటుందో మనకి తెలియదు. మనకు గుర్తుండేవి ఇంతవరకు. ఇట్లా ఈ విధంగా ఆ సందర్భం వచ్చినప్పుడు ఏ సవరణ చట్టం ప్రకారం జరిగిందో మనం తెలుసుకోవచ్చు. కానీ కంపెనీల సవరణ చట్టం 1974 సెక్షన్ 274 సబ్సెక్షన్ ఏ ప్రకారం అయితే కొన్ని సందర్భాలలో ముఖ్యంగా 3 సందర్భాలలో ఆడిటర్ నియామకానికి ప్రత్యేకమైనటువంటి తీర్మానం అవసరము. లేదు అంటే సాధారణ తీర్మానమే సరిపోతుంది ఏ ఆడిటర్ని నియమించడానికైనా. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో కంపెనీల సవరణ చట్టం 1974 ప్రకారం 3 సందర్భాలలో 3 పరిస్థితుల్లో ప్రత్యేక తీర్మానం అవసరమవుతుంది. ఆ సందర్భాలు లేదా పరిస్థితులు ఏంటంటే, ఒకటోది కంపెనీ చందా అయినటువంటి వాటా మూలధనములో 25% తగ్గకుండా పబ్లిక్ ఫైనాన్స్ సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉన్నప్పుడు, కంపెనీలో చందా అయినటువంటి మూలధనంలో 25% తగ్గకుండా పబ్లిక్ సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము కలిగి ఉన్నప్పుడు, ఇది మొదటి కండిషన్. చందా అయినటువంటి మూలధనం అంటే ఏంటి? కంపెనీ స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి, ప్రాథమిక ఖర్చులను భరించడానికి అవసరమైనటువంటి మూలధనము. అటువంటి మూలధనములో అటువంటి మూలధనంలో మొత్తం 25% తగ్గకుండా పబ్లిక్ ఫైనాన్స్ కానీ, ప్రజా ద్రవ్య సంస్థలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ కలిగి ఉన్నప్పుడు అప్పుడు ప్రత్యేక తీర్మానం అనేది అవసరమవుతుంది. రెండో సందర్భం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రత్యేక శాసనము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆర్థిక సంస్థలో రాష్ట్ర ప్రభుత్వము 51% చందా మూలధనం కలిగి ఉన్నప్పుడు, అంటే మనకు ప్రభుత్వ కంపెనీలు అని తెలుసుకునేటప్పుడు మనకి ఇది వచ్చి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా శాసనసభలో ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆర్థిక సంస్థలు, అంటే ఆర్థిక కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 51% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే 51% కన్నా ఎక్కువ చందా మూలధనం కలిగి ఉన్నట్లయితే, ఇటువంటి సందర్భంలో కూడా ప్రత్యేక తీర్మానం, ఆడిటర్ నియామకానికి ప్రత్యేక తీర్మానము అవసరమవుతుంది. ఇది ఒకటి. మూడో సందర్భం, జాతీయ బ్యాంకు లేదా సాధారణ బీమా వ్యాపారం చేస్తున్నటువంటి బీమా కంపెనీ అయినప్పుడు, అంటే బ్యాంకింగ్ వ్యాపారం కానీ
లేదా అంటే జీవిత బీమా వ్యాపారం కానీ, జాతీయ బ్యాంకు వ్యాపారం కానీ, లేదా సాధారణ బీమా జీవిత బీమా వ్యాపారం కాదు ఇక్కడ, జాతీయ అంటే బ్యాంకింగ్ కార్యకలాపాలను కానీ, లేదా సాధారణ బీమా వ్యాపారం చేసేటువంటి ఈ సంస్థలు కానీ కంపెనీ అయినప్పుడు, అంటే జాతీయ బ్యాంకు అంటే బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగించేటువంటి కంపెనీ అయినా, లేదా సాధారణ బీమా వ్యాపారం చేసేటువంటి కంపెనీ అయినా కూడా ఇటువంటి సందర్భంలో కూడా ప్రత్యేక తీర్మానం, ఆడిటర్ నియామకానికి ప్రత్యేక తీర్మానము అవసరమవుతుంది. ఈ 3 సందర్భాలలో కంపెనీ ఆడిటర్ల నియామకానికి ప్రత్యేక తీర్మానం కావలసి ఉంటుంది. ఒకవేళ కంపెనీ వారు ప్రత్యేక తీర్మానం చేయకపోయినట్లయితే, కంపెనీ వారు ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేయకపోతే ఆడిటర్ నియామకం జరగనట్లుగా భావించబడుతుంది. ప్రత్యేక తీర్మానం చేయలేదంటే ఆడిటర్ నియమించలేదని అర్థం, ఆడిటర్ని నియమించలేదని భావించవలసి ఉంటుంది. అటువంటప్పుడు ఆ కంపెనీల సవరణ చట్టం 1974 సెక్షన్ 224 ప్రకారం, సెక్షన్ 224 సబ్సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఆ ఆడిటర్లు నియమించేటువంటి హక్కులు సంక్రమిస్తాయి, కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. అంటే ఈ 3 సందర్భాలలో, అంటే ఏ సందర్భాలు? కంపెనీలో చెందైనటువంటి వాటా మూలధనంలో 25% తగ్గకుండా పబ్లిక్ ఫైనాన్స్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కలిగి ఉన్నప్పుడు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆర్థిక కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% కన్నా, అంటే చందా అయినటువంటి మూలధనం 51% కన్నా ఎక్కువ కలిగి ఉన్నప్పుడు కానీ, జాతీయ బ్యాంకింగ్ లేదా సాధారణ బీమా వ్యాపారం చేస్తున్నటువంటి బీమా కంపెనీ అయినప్పుడు కానీ, ఈ 3 సందర్భాలలో కంపెనీ ప్రత్యేక తీర్మానం ద్వారా ఆడిటర్ని నియమించుకోవాలి. ఒకవేళ కంపెనీ వారు ప్రత్యేక తీర్మానం చేయకపోయినట్లయితే ఆడిటర్ నియామకం అనేది జరగలేదని భావించాలి. అటువంటప్పుడు కంపెనీల సవరణ చట్టం 1974 సెక్షన్ 224 సబ్సెక్షన్ 224 సబ్సెక్షన్ 3 ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వానికి ఆ కంపెనీ యొక్క ఆడిటర్ను నియమించడానికి హక్కులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వానికి లభిస్తాయన్నమాట. ఇది ఆడిటర్ల నియామకము. ఇక అంటే ఇది ఇప్పుడంతా చెప్పింది మనం ఏమి, ప్రభుత్వేతర కంపెనీల విషయంలో, అంటే ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, ఇవన్నీ మనం తెలుసుకోవడం, హోల్డింగ్ కంపెనీలు, సబ్సిడీ కంపెనీల గురించి ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి కదా. ముఖ్యంగా మనకు తెలిసేది ఏమంటే ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ గురించి బాగా తెలుసు. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ గురించి. ప్రభుత్వ కంపెనీల విషయంలో అయినట్లయితే, ప్రభుత్వ కంపెనీ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, రెండూ కానీ ఉమ్మడిగా ప్రత్యేక తీర్మానాలు చేసి ప్రత్యేక ఉద్దేశం కోసం ఏర్పాటు చేసేటువంటి కంపెనీలనే ప్రభుత్వ కంపెనీలు అంటాం. ఆ కంపెనీలు, ప్రభుత్వ కంపెనీల యొక్క వాటి యొక్క ఉద్దేశము వేరు, మామూలు కంపెనీల వలె కాదు, అక్కడ వాటి యొక్క ఉద్దేశమే వేరన్నమాట. అటువంటి కంపెనీల విషయంలో ఆడిటర్ల నియామకానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కంపెనీల చట్టం 2013 సెక్షన్ 619లో వివరించడమైనది. సెక్షన్ అంటే కొత్త కంపెనీల చట్టంలో చాలా కంపెనీలు ఉన్నాయి కదా మనకి, సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్లో 670 సెక్షన్లు ఉన్నాయి. దాంట్లో 619లో ఈ కంపెనీ దీనికి ప్రభుత్వ కంపెనీల ఆడిటర్ల నియామకానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు వివరించడమైనది. ప్రభుత్వ కంపెనీల ఆడిటర్లను కేంద్ర ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాపై నియమిస్తుంది. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి డైరెక్టర్ల బోర్డు, వాటాదారులు, కేంద్ర ప్రభుత్వం ఇట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వమే ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి ఎవరి సలహా పైన? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహా పైన కేంద్ర ప్రభుత్వమే ప్రభుత్వ కంపెనీకి ఈ ఆడిటర్ని నియమించడం జరుగుతుంది. ఇది ఒకటి. అంటే ఇప్పుడు మనం
ప్రభుత్వేతర కంపెనీల విషయంలో ఆడిటర్ నియామకం గురించి 3 రకాలు: డైరెక్టర్ బోర్డు చేత, వాటాదారుల చేత, కేంద్ర ప్రభుత్వం చేత. ఈ 3 సందర్భాలు కాకుండా ఇంకొకటి ప్రత్యేక తీర్మానం ద్వారా కూడా ఆడిటర్ని నియమించవచ్చు. తర్వాత ప్రభుత్వ కంపెనీల ఆడిటర్ల నియామకానికి సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహా పైన కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కంపెనీల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆడిటర్ పునర్నియామకం, తిరిగి నియమించడం. పదవీ విరమణ చేసినటువంటి ఆడిటర్ని తిరిగి నియమించడం. పునర్నియామకం, తిరిగి నియామకం అన్నమాట. పదవీ విరమణ చేస్తున్నటువంటి ఆడిటర్ని అతడు ఎవరి చేత నియమితుడు అయినప్పటికీ కూడా ఈ 3 సందర్భాలలో తప్ప, అంటే 3 సందర్భాలు తప్ప తిరిగి అతన్ని నియమించవలెను. కొన్ని ప్రత్యేకమైనటువంటి 3 సందర్భాల్లో తప్ప మామూలుగా అంటే పదవీ విరమణ చేసేటువంటి ఆడిటర్ని తిరిగి నియమించవలసి ఉంటుంది. కానీ ఆ 3 సందర్భాల్లో మాత్రము ఆ ఆడిటర్ని తిరిగి నియమించకూడదు. ఆ 3 సందర్భాలు ఏమంటే, తిరిగి నియమించుటకు అతడు అనర్హుడు అయినప్పుడు, అంటే అతడు ఏదైనా కావచ్చు, అతని వ్యక్తిగత కారణమో, లేకుంటే చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత లేకపోవడమో, లేకుంటే అతడు ఏదైనా కోర్టులో కేసు ముద్దాయిన కోర్టులోకి అతని పైన కేసు వేసి క్రిమినల్ కేసు నడుస్తున్నప్పుడు, లేకుంటే అతడు క్రిమినల్ మోసగాడైనప్పుడు, లేకుంటే ఇంకొకటి ఏదో అతడు తిరిగి నియమించుటకు అతడు అనర్హుడైనప్పుడు. రెండోది, తిరిగి నియమితుడు కావడానికి అతడు తన అయిష్టతను వ్రాతపూర్వకంగా తెలియజేసినప్పుడు. అన్ని అర్హతలు ఉండి కూడా అతడు నేను రెండవసారి ఆడిటర్గా ఉండను అని అతడు తన అయిష్టతను వ్రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా తెలిపినప్పుడు. మూడోది, పదవీ విరమణ చేసిన ఆడిటర్ను తిరిగి నియామకం చేయరాదు అని సాధారణ సమావేశంలో వాటాదారులు తీర్మానం చేసినప్పుడు. అంటే తిరిగి పనిచేసే పాత ఆడిటర్ని తిరిగి నియమించకూడదు అని, నియామకం చేయరాదు అని చెప్పి వాటాదారుల సాధారణ సమావేశంలో తీర్మానం చేసినట్లయితే ఈ 3 సందర్భాల్లో కూడా పదవీ విరమణ చేసినటువంటి ఆడిటర్ని తిరిగి నియమించడానికి వీలు లేదు. ఈ 3 పరిస్థితులు కాకుండా ఎప్పుడైనా సరే ఇంకా ఆడిటర్ని, అంటే పదవీ విరమణ చేసేటువంటి ఆడిటర్ని తిరిగి పునర్నియామకం చేయవచ్చు. రిటైర్ అయినటువంటి ఆడిటర్ని తిరిగి అపాయింట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇది ఆడిటర్ యొక్క నియామకము, ఆడిటర్ యొక్క పునర్నియామకము. 10 మార్కులకి ఇది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఆడిటర్ యొక్క హక్కులు, విధులు, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ క్లాస్లో ఆడిటర్ యొక్క హక్కులు, లేదా ఆడిటర్ యొక్క అధికారాలు, లేదా ఆడిటర్ యొక్క విధుల గురించి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఇది ఆడిటర్ నియామకము మరియు పునర్నియామకము. దీనికి సంబంధించి మీకు 10 మార్కులకి ఆడిటర్ నియామకము లేదా పునర్నియామకం అని చెప్పి 10 మార్కులకైనా అడగవచ్చు, లేదా ఆడిటర్ నియామకము అని చెప్పి 5 మార్కులకైనా అడగవచ్చు, లేదా ఆడిటర్ పునర్నియామకం అని చెప్పి 5 మార్కులకి అడగవచ్చు. దీనికి అవకాశం ఉంది. 5 మార్కులకి ఇక్కడ ఉంటుంది, 10 మార్కులకి కూడా దీన్ని అడగడానికి అవకాశం ఉంది. ఇది పరిస్థితి. అయిపోతుంది. ఈ యూనిట్ కూడా ఇంక దగ్గరలో అయిపోతుంది. సిలబస్ మొత్తం అయిపోతుంది. ఇంకా ఇంకేమాత్ ప్రకాష్. నమస్తే సార్. నమస్తే, చెప్పబ్బా. ఏం విశేషాలు, ఏం కథ మరి? అయిపోతుంది. ఈ యూనిట్ కూడా అయిపోయా. ఇంకా మొత్తం మీ కాలేజీకి రాకుండానే సిలబస్ అయిపోతుందేమో. ఎట్లా మరి త్రివేణి, ఎట్లా మరి కాలేజీకి? హలో సార్, మీరు కాలేజీకి లాస్ట్ సెమిస్టర్ కదా మీరు? ఏం పాపం కాలేజీ అనుభవాలే లేకుండా మీరు అయిపోతుంది సిలబస్. దగ్గరలో ఏమైనా ఆఫ్లైన్ క్లాసులు రావాలని కోరుకోండి. ఏం మాకిలా ఉన్నావా? సచివాలయంలో ఉన్నావా? శివమణి సార్, ఎక్కడున్నావు?
ఊర్లో ఉన్నాం సార్ ఇంత. అవునా, సరే. ఉమ్. త్వరగా ఆఫ్లైన్ లైసెన్స్ రావాలని కోరుకోండి. అట్లే ఉండండి. ఉమ్. సర్లేండి, ఈరోజుకి సర్లే. నెక్స్ట్ క్లాస్లో రేపు ఆడిటర్ హక్కులు విధుల గురించి తెలుసుకుందాం.